నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్‌లో కొనసాగుతూ ఉంటాయి. చాలా మంచి స్పందన లభిస్తుంది. మనందరికీ సుపరిచితురాలు, ముఖ్యంగా రాశి ఫలితాల ద్వారా మనకి ప్రతి మాసం పలకరిస్తూనే ఉంటారు డాక్టర్ ఆర్‌పి సుధ గారు. ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్ నాతో పాటు ఉన్నారు. సెప్టెంబర్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు చెప్తారు. ప్రతి వీడియోని కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. అందుకన్నా ముందుగా అసలు గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడెక్కడ సంచారం ఉంది, ఈ విషయాలన్నీ వివరిస్తారు. దాంతో పాటుగా రాశి ఫలితాలు కూడా వివరిస్తారు. ప్రతి విషయాన్ని కూడా ఖచ్చితంగా చూడండి. మీరు జాతకాలను పరిశీలించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. మేడం మీకు అందుబాటులోకి వస్తారు. ఖచ్చితంగా మీకు సంబంధించిన ఏ విషయమైనా కూడా గోప్యంగా ఉంచి ఆ చక్రానికి సంబంధించి మీరు ఏ పరిహారాలు చేసుకోవాలని మిమ్మల్ని వ్యక్తిగతంగా కలిసి మీతో మాట్లాడటం జరుగుతుంది. సో మొట్టమొదటిగా రాశి ఫలితాలు తెలుసుకునే ముందుగా గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఆ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మ్యామ్. నమస్కారం. సో రాశి ఫలితాల ముందు మీరు ఎలాగో గ్రహాలకు సంబంధించి చెప్తారు కాబట్టి గోచారమే చూసుకోవాలి. రాశి ఫలితాలు అంటేనే ఫస్ట్ గోచార రీత్యా దాన్ని బట్టి చెప్పడం అనేది జరుగుతుంది. ఫస్ట్ మనం చూడవలసింది ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యం గురుగ్రహం. గురుగ్రహం అంటే ఏంటంటే మూవ్ అయ్యారు, ఆల్రెడీ వృషభంలో ఉన్నారు, ఇప్పుడు మనకి తెలిసిన ఒక విషయం. అలాగే ఇవన్నీ ముఖ్యమైన గ్రహాలు. 4 గ్రహాలు చాలా ముఖ్యమైనవి. అన్ని గ్రహాలు ముఖ్యమైనవి, కానీ ఇవి లాంగ్ టర్మ్ ఒక రాశిలో ఉంటాయి కనుక వీటివి ముందు మాట్లాడుకుని మిగతావి మాట్లాడుకుంటూ ఉంటాం. సో గురుగ్రహం ఏమో వృషభ రాశిలో ఉన్నారు. అలాగే రాహు ఏమో ఇప్పుడు మనకి మీనంలో ఉన్నారు. అలాగే కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు. శని మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కుంభశని అయినా కూడా రిట్రోగ్రేడ్లో ఉన్నారు. నవంబర్ 15th వరకు రిట్రోగ్రేడ్ అనమాట. అలాగే మనం కుజగ్రహం నెక్స్ట్ చూసాము అంటే మనకేమో మిథునంలో ఉన్నారనమాట. లాస్ట్ మంత్ ఎండ్ నుంచి ఉన్నారు, అందులోనే ఉంటారు కూడాను. అలాగే ఇప్పుడు బుధుడు వెరీ ఇంపార్టెంట్ ఫర్ కమ్యూనికేషన్ కదా. అది రిట్రోగ్రేడ్ అయ్యి మళ్ళా కర్కాటకంకి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు సింహానికి ఈ మాసంలో దిగుతున్నారు. అదే ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ అనుకోవచ్చు. అలాగే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ సన్ అంటే సూర్యుడేమో ఇప్పుడు మనకి సింహంలో ఉన్నారు. ఆయన కూడా ఏంటంటే మిడిల్ ఆఫ్ దిస్ మంత్ సెప్టెంబర్ 16th వరకు కన్యకు వస్తున్నారు అనమాట. అలాగే శుక్రుడు కూడా సంచారం ఇప్పుడు కన్యలో జరగబోతోంది. సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మోస్ట్లీ 17th 18th సెప్టెంబర్కి జరగబోతోంది. సో చాలా కూటమి అనేది ఏంటంటే మనకి సన్, వీనస్, అలాగే కేతు మనకి కన్యలో ఉన్నారు. అలాగే మనం చూసాము అంటే రాహు కూడా కన్యను చూస్తున్నారు కనుక కొంచెం ఈ నెల ఎస్పెషలీ ఏంటంటే అన్ని మిశ్రమ ఫలితాలు మోస్ట్ ఆఫ్ ద రాశికి ఘోషిస్తున్నాయి అనమాట. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఏ విధంగా ఉంది సెప్టెంబర్ మాసం చెప్పండి. వీళ్ళకి కూడా బాగుంటుందనే చెప్పాలి. ఎల్నాడ్స్ అని ఉన్నా కూడా ఈ నెల వీళ్ళకి బాగానే ఉంటుంది అని చెప్పుకోవాలన్నమాట. మనం ఏంటంటే కంటిన్యూగా మనం చెప్పేది ఏంటంటే మిశ్రమ ఫలితాలు అని చెప్తున్నాము. బట్ వీళ్ళకి ఆర్థికంగా ఏంటంటే ఎదుగుదల ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అంటే గవర్నమెంట్తో పని చేయించుకోవాలన్నా, లేకపోతే గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేసుకునే వాళ్ళైనా, లేకపోతే పాలిటీషియన్స్ ఒక పదవి రావాలి అన్న ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంటుంది. అలాగే ఆర్థిక ఎదుగుదల ఉంటుంది, స్టేటస్ కూడా ఎదుగుతుంది అని చెప్పాలి. అలాగే ఏంటంటే సన్ సంచారం మనకి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కిందకి దిగుతున్నారు. సో కిందకి దిగినప్పుడు కొన్ని ఇబ్బందులు అనేవి తప్పవు, ఎస్పెషలీ ప్రాపర్టీ ఇష్యూస్లో, కోర్ట్ కేసెస్ ఉంటాయి కదా, కోర్ట్ కేసెస్లో. అలాగే దాంపత్య జీవితంలో కూడా కొన్ని ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి అన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళకి కూడా చెప్పడం ఏంటంటే హెల్త్ని కాపాడుకుంటూ రావాలి, ఎస్పెషలీ ఓన్ హెల్త్, వాళ్ళ హెల్త్ అనమాట. అలాగే ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఒక ఏజ్కి వచ్చిన వాళ్ళు దూరపు దేశాలు వెళ్ళి చదువుకోవాలి అనుకున్న వాళ్ళందరికీ ఏంటంటే మంచి సూచనలు కనిపిస్తాయి. వీళ్ళేమో సపోర్ట్ ఇస్తారు పిల్లలకి, పిల్లలు కూడా వాళ్ళు అనుకున్న స్థాయికి వస్తారు, ఎదుగుదల అనేది బాగుంటుంది వాళ్ళకి. అలాగే ఫారిన్ ట్రావెల్ బికాస్ ఆఫ్ చిల్డ్రన్. అలాగే అండ్ ఆల్సో అంటే ఏంటంటే ఒక శుభకార్యానికి వెళ్ళాలన్నా కూడా తప్పక అది జరుగుతుంది, ఈ నెలలో వెళ్తారు, ఎంజాయ్ చేస్తారని చెప్పుకోవాలన్నమాట. అలాగే మనం చూసామంటే ఈ రాశిలో ఉన్న ఆడవాళ్ళు ఏదైనా మనం బిజినెస్ పెట్టుకోవాలి అన్నవాళ్ళు, అంటే ఆ థాట్ వచ్చిన వాళ్ళు అన్నాం, వాళ్ళకు కూడా మంచి సూచనలే కనిపిస్తున్నాయి, బాగానే ఉంటుంది. ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అంటే ఏంటంటే బేసిక్గా వీళ్ళకి స్టేటస్ ఎదుగుతుంది. అలాగే ఏంటంటే మనకి మీరు బాగా చేస్తున్నారు అని మన్నను పొందుతారు అందరి దగ్గర అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. పైకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి, పైకి వెళ్ళే ఛాన్సెస్ దేంట్లో అయినా సరే. అలాగే కెరియర్ విషయంలో కూడా చాలా బాగానే ఉంటుంది వీళ్ళకి అని చెప్పాలి, షైన్ అవుతారు. అలాగే బాసెస్ ఏంటంటే వీళ్ళకి
సపోర్ట్ అనేది ఇస్తారు, వీళ్ళని పొగుడుతారు అనే చెప్పుకోవాలన్నమాట. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంటుంది అని చెప్పాలి. అలాగే మనం చూసాము అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఇందాక చెప్పినట్టు హెల్త్ విషయం కాపాడుకోవాలి. అలాగే వీళ్ళింట్లో ఉన్న పెద్దల హెల్త్, ఎస్పెషల్లీ మదర్స్ హెల్త్ ఏమో ఆ విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. తప్పక డాక్టర్ దగ్గరికి వెళ్ళే సూచనలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. జాగ్రత్తగా ఉండాలనే చెప్పాలి. ఎస్పెషల్లీ డయట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. అండ్ ఆల్సో మనం చూసామంటే స్టూడెంట్స్ నేను ఇందాక చెప్పినట్టు చాలా బాగుంటుంది. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఎస్పెషల్లీ గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, క్లాస్ 1 క్లాస్ 2, అది రాసే వాళ్ళకి ఈ రాసి వాళ్ళకి బాగుంటుంది, వాళ్ళు అనుకున్నది సాధిస్తారు అనే చెప్పాలి. నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు, గవర్నమెంట్ ఉద్యోగం కావాలన్న వాళ్ళందరికీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొంచెం బాగానే ఉంటుంది చెప్పుకోవాలి. పరిహారాలు అలాగే కలర్స్ విషయం అదే పరిహారాలు అంటే తప్పక శనీశ్వరుడు కాళ్ళు పట్టుకోవాల్సిందే, ఆయన ప్రీతి పొందవలసిందే. సో తప్పక శని చాలీస చదువుకోవడం, అలాగే నవగ్రహ స్తోత్రాలు చదువుకోవడం ఎవ్రీడే చదువుకోవచ్చు. ఇది ఎస్పెషలీ ఆన్ సాటర్డేస్ చెప్పుకోవాలి. వీళ్ళు మాత్రం ప్రదక్షిణ చేసినప్పుడు మాత్రం 108 సార్లు చేయడం మంచిది. ఎందుకంటే ఎవరు ఓపికను బట్టి మనం చెప్తాం, కానీ వీళ్ళకి కొంచెం ఎక్కువ చేస్తే మంచిదని చెప్పడం అనమాట. అలాగే వీళ్ళు వృద్ధాశ్రమంకి వెళ్ళి అన్నదానం చేయడం అనేది చాలా మంచిది. ఎందుకంటే మన చేత్తో ఉండి పెడితే ఇంకా మంచిది, అంటే వాళ్ళు ఎవరు ఓపికను బట్టి అనుకో. సో చేయడం అనేది మంచిది. ఏదైనా సరే ఆ మంచి థాట్‌తో, గుడ్ థాట్ తోటి పెట్టడం, ఎవరికైనా అన్నదానం చేయడం అనేది ఎక్స్‌ట్రీమ్‌లీ ఇంపార్టెంట్. ఇద్దరికి పెట్టినా, ఒకళ్ళకి పెట్టినా కూడా మంచిదే. కానీ వృద్ధాశ్రమంలో పెట్టడం ఇంకా మంచిదన్నమాట. సో ఇది కలర్స్ విషయానికొస్తే కనుక తప్పక వీళ్ళు వైలెట్ వేసుకోవడం చాలా మంచిది. వైలెట్ అలాగే గోల్డ్, ఆరెంజ్ కూడా వేసుకోవచ్చు. అది కాంబినేషన్ చాలా బాగుంటుందని చెప్పాను. సో అదండి, కుంభరాశి వారికి అన్ని విషయాలు పరిశీలించుకోవాలి అనుకున్న, జాతకాలను పరిశీలించుకోవాలి అనుకున్న ఖచ్చితంగా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి, పరిహారాలు చేసుకోండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రాశితో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు సెలవు, నమస్తే.